పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. సో ఆ ఉద్దేశంతో లాక్డౌన్ పెట్టుకుంది. ఆ లాక్డౌన్ ఫలితాలని మనం తప్పకుండా చూడాలి. లాక్డౌన్ ఫలితాలని చూడాలంటే ఏదైతే ఈ 4 గంటల రిలాక్సేషన్ ఉందో మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలి. ముఖ్యంగా ప్రజలు అంటే పోలీస్ వాళ్ళు చెప్తేనే మనం పాటించే పరిస్థితి రావద్దు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తేనే మనం మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తేనే మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోండి, అది కరెక్ట్ పద్ధతి. ప్రజలందరూ కూడా మన సామాజిక బాధ్యతగా మనం గుర్తెరగాలి, దాన్ని పాటించాలని చెప్పేసి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే టీకాలు, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. లాక్డౌన్ ఉన్నా సరే హెల్త్ రిలేటెడ్ సర్వీస్కి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో అన్ని రకాల సర్వీసు మీకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా కోవిడ్ సర్వీస్తో పాటు ఇతర ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురి కావాల్సిన అవసరం లేదు. పోలీస్ వారికి మీ బాధ మీ ఇబ్బంది చెప్పుకుంటే తప్పకుండా వాళ్ళు అలౌ చేస్తారు. అలాగనే టెస్టులు, ఈ కోవిడ్ టెస్టులకు సంబంధించి ఆ కేంద్రాలకు వెళ్ళటం కానివ్వండి, లేకపోతే వ్యాక్సినేషన్ కోసం ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్కి వెళ్ళటం కానివ్వండి, అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సంబంధించి మనం 45 సంవత్సరాల పైబడిన వాళ్ళకి, తర్వాత 2వ డోసు వాళ్ళకి ఎవరైతే డ్యూ ఉన్నారో ఆ డ్యూ బెనిఫిషరీస్కి మాత్రమే మనం వ్యాక్సిన్ అందజేస్తున్నాం. సో ఇప్పటికి కూడా మనకి ఈ వచ్చే మే 31 వరకు తీసుకుంటే ఇంకా 15 లక్షల మందికి సెకండ్ డోస్ మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ 15 లక్షల రాబోయే రోజుల్లో ముఖ్యంగా మే 31 వరకు కూడా మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీని బట్టేసేసి సో ఈ సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళకే కంటిన్యూ జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే మీరు ఆన్లైన్లో ఎలాంటి స్లాట్సు ఎలాంటి రిజర్వేషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళటం ద్వారా అక్కడ మీ పేరుని నమోదు చేయించుకోవడం ద్వారా మీరు ఏదైతే సెకండ్ డోస్ డ్యూ ఉన్నారో ఆ డ్యూ డేట్ ప్రకారం మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇంకోటి కూడా ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం ఈ 2 వ్యాక్సిన్స్ ఏదైతే అందుబాటులో ఉన్నాయో కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ అయితే ఇప్పుడుకున్న పరిస్థితుల్లో 6 నుంచి 8 వారాల మధ్యలో తీసుకొని చెప్పడం జరిగింది. కానీ మెజారిటీ ప్రజలందరూ ఏమనుకుంటారంటే 6 వారాలు కంప్లీట్ కాగానే దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి పరిగెత్తున్నారు. మళ్ళీ వ్యాక్సిన్ దొరుకుతుందో లేదో, సెకండ్ డోస్ మళ్ళీ లభ్యత ఉంటుందో లేదో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా సైంటిఫిక్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ డ్యూరేషన్ ఏదైతుందో కోవిషీల్డ్కి 6 నుంచి 8 వారాల మధ్యలో ఎప్పుడైనా సరే మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో అలాగనే ఈరోజు 6 వారాలు అయిపోయింది అంటే 42 రోజులు అయిపోయింది, 43 రోజులు తీసుకోవాలి లేదా 45 రోజులు తీసుకోవాలని అలాంటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అలాగే కోవాక్సిన్ కూడా ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళు 4 నుంచి 6 వారాల మధ్యలో అంటే 28 రోజుల నుంచి 42 రోజుల మధ్యలో ఎప్పుడైనా సరే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం అనేది దానికి తగ్గ అన్ని అరేంజ్మెంట్ చేస్తుంది. అండ్ వ్యాక్సిన్ లభ్యతను బట్టి మిగిలిన ఎవరైతే గ్రూప్స్ ఉన్నారో ఇతరత్ర 18 to 44 ఇయర్స్ కానివ్వండి, దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక పాలసీని డివైడ్ చేయడం జరుగుతుంది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో. సో తప్పకుండా మీకు ముందుగా అడ్వాన్స్గా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫామ్ చేసిన తర్వాత మిగిలిన వారందరికీ కూడా దశల వారీగా టీకాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు టీకాల కోసం కానివ్వండి లేదా పరీక్షల కోసం కానివ్వండి ఎలాంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఇకపోతే బెడ్స్, హాస్పిటల్స్లో బెడ్స్ మనం గత కొద్ది రోజులు చూస్తున్నాం. తప్పకుండా అడ్మిషన్స్ వచ్చేసి ఎందుకంటే మేము 24/7 ఈ బెడ్స్ రిలేటెడ్ సిచ్యువేషన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో కంప్లీట్గా మానిటర్ చేస్తున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్తారు. ముఖ్యంగా మనం September 3 లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనకి మొత్తం మీద హాస్పిటల్స్ గవర్నమెంట్లో ఇంతకుముందు 42 ఉన్న హాస్పిటల్స్ ఒకేసారి మనం 110 హాస్పిటల్స్కి పెంచుకోవడం జరిగింది. అలాగనే ప్రైవేట్లో ఈ ప్రైవేట్లో 194 హాస్పిటల్స్ ఉంటే ఈరోజు మనం 1151 హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చుకున్నాం. ఆ విధంగా మొత్తం మీద September 3, 2020 అంటే ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్కి మనం 236 హాస్పిటల్ నుంచి 1261 హాస్పిటల్స్ పెంచుకోవడం జరిగింది ఈరోజు. అలాగనే బెడ్స్, టోటల్ బెడ్స్ వచ్చేసి ఆ రోజు ఫస్ట్ వేవ్కి సంబంధించి మనం సిద్ధమైన బెడ్స్ 18,232 ఉంటే ఈరోజు మనం సరాసరిన 53,568 బెడ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ఇప్పటికి కూడా మనకి ఆక్సిజన్ బెడ్స్ వచ్చేసి ఇంకా 5,787 ఖాళీగా ఉన్నాయి. అలాగనే ఐసీయూ బెడ్స్ వచ్చేసేసి 2,867 బెడ్స్ ఈరోజు ఖాళీగా ఉండడం జరిగింది. కాబట్టి
ప్రజలు బెడ్స్ దొరకట్లేదని చెప్పేసి, లేకపోతే మీకు కావాల్సిన హాస్పిటల్లోనే మాకు బెడ్ కావాలని చెప్పేసి మీరు అనవసరంగా ఎవరైతే పాజిటివ్ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్ అడ్మిషన్స్ కావాలో వాళ్ళందరినీ దయచేసి ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ తిప్పకుండా ఎక్కడైతే ఏదైతే ఆన్లైన్లో ఈ బెడ్ స్టేటస్ అవైలబిలిటీ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవడం ద్వారా ఆ డైరెక్ట్గా ఆ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ నోడల్ ఆఫీసర్ని మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా ముఖ్యంగా ఆక్సిజన్ రిలేటెడ్ అనుకోండి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ రిలేటెడ్ అనుకోండి, దీనికి సంబంధించి స్టేట్ టాస్క్ ఫోర్సు ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండటానికి వీటన్నిటికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హాస్పిటల్స్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎస్పెషల్లీ, అలాగనే ప్రజలు కానివ్వండి అర్థం చేసుకోవాల్సిందంటే ఇవి ఇప్పుడు నేషనల్ రిసోర్సెస్. ఇది మనం జాతీయ సంపదలాగా చూసుకోవాలి. మనకి ఏదైతే ఆక్సిజన్ ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం 450 మెట్రిక్ టన్నులు అలాట్ చేస్తుందో ఆల్మోస్ట్ ఒక 430 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనం ఈరోజు వాడుకుంటున్నాం. దాంట్లో సుమారు 320 మెట్రిక్ టన్నులు పైగా ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే యూజ్ చేసుకుంటున్నారు. ఇది మనం చాలా జ్యుడిషియస్గా యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరికైతే నిజంగా ఆక్సిజన్ అవసరమో వాళ్ళకి మాత్రమే మనం ఆక్సిజన్ అందించుకోవాలి. దానికి సంబంధించి కూడా డిఫరెంట్ టీమ్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఒకటి లాజిస్టిక్స్ ఈ ఆక్సిజన్, ఎందుకంటే మనకి మొత్తం కూడా ఒడిశా నుంచి మెజారిటీతో ఆక్సిజన్ మనం తీసుకొని రావడం జరిగింది. మీకు తెలుసు, మనం ఒడిశా నుంచి ఆక్సిజన్ తీసుకురావాలంటే సుమారు 2 and 4 వచ్చేసేసి 6 రోజులు పడుతుంది. ఆ సమయాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఎయిర్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో మన ట్యాంకర్స్ అన్నీ కూడా ఎయిర్లిఫ్ట్ చేస్తున్నాం ఒడిశాకి. మళ్ళీ అక్కడ నుంచి బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ రావడం జరుగుతుంది. అంటే దీని వెనక ఎంతోమంది సిబ్బంది, తర్వాత నిరంతరం దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇంత అత్యంత విలువైన ప్రాణవాయువుని మనం తెచ్చుకుంటున్నాం. దీన్ని జ్యుడిషియస్గా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి విజ్ఞప్తి చేసేదంటే మీరు ఏదైతే ఆక్సిజన్ వాడుతున్నారో దాన్ని ప్రాపర్గా ఎవరికైతే నిజంగా అవసరమో వాళ్ళకి మాత్రమే మీరు ఆక్సిజన్ వాడుకోవాలి. అలాగని ఈ రేషనల్ యూజ్ ఆఫ్ ఆక్సిజన్ మనం చూసుకోవాలి. దీనికోసం ప్రతి హాస్పిటల్స్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో మేము ఈరోజు ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీస్ ఏర్పాటు చేసాం. అలాగనే మా ద్వారా కూడా ఆక్సిజన్ మానిటరింగ్ టీమ్స్ రెగ్యులర్గా వెళ్ళి ఆక్సిజన్ ఆడిట్ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో. అలాగనే ఈ లీకేజెస్ కానివ్వండి, ఏమైనా ప్రిఫరేజెస్ ఉంటే కూడా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా రిక్వైర్మెంట్ను కూడా 24/7 మానిటరింగ్ చేస్తున్నాం. అదృశ్యవశాత్తు మనం చూసాం, మన పక్క రాష్ట్రంలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి ఎలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయో. ఇప్పుడు ఇల్లున్న పరిస్థితుల్లో మనం ప్రభుత్వ హాస్పిటల్స్, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ మనమందరం కూడా సంయుక్తంగా ఏదైతే ఈ ఆక్సిజన్తో దీన్ని చాలా జాగ్రత్తగా, జ్యుడిషియస్గా, రేషనల్గా ఈరోజు వాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఇంజక్షన్కి సంబంధించి రెమ్డెసివిర్ ఇంజక్షన్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ఇంజక్షన్స్ కానివ్వండి, ఇతరత్ర ప్రాణాధారమైన మందులు ఏవైతున్నాయో వాటికి ఎక్కడ కూడా కొరత లేదు. అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్స్లో రెస్పెక్టివ్ మినిస్టర్స్ కానివ్వండి, లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల ప్రకారం. అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా అందుబాటులో ఉండేట్టు చేస్తున్నాం. డైరెక్ట్గా కంపెనీస్ డైరెక్ట్గా ఈ హాస్పిటల్స్కి సప్లై చేయడం జరుగుతుంది. అలాగనే ఏదైతే ప్రజలకు కూడా అంటే చాలా హాస్పిటల్స్కి మనం పర్మిషన్ ఇవ్వడం వల్ల, ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే పాజిటివ్ అవుతున్నారో, ఎవరైతే అడ్మిట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా రెమ్డెసివిర్ కానివ్వండి, ఇతరత్ర లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా ఇవి ఒక మ్యాజికల్ డ్రగ్ లాగా లేకపోతే ఇంకో విధంగా భావించి రికమెండ్ చేస్తున్నారు దయచేసి. బట్ డాక్టర్స్కి చెప్పేది ఏంటంటే వీటిని కూడా మనం జ్యుడిషియల్గా ఈరోజు వాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే రెమ్డెసివిర్ అంటే ఒక రెమ్డెసివిరే కాదు, దీనికి సంబంధించి రిప్లేస్మెంట్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి. నార్మల్గా రెమ్డెసివిర్ డ్రగ్ని మనం 6 doses అంటే 6 ఇంజెక్షన్స్ని 5 రోజుల్లో మనం ఇచ్చుకుంటాం. ఇది యాంటీవైరల్ డ్రగ్. దీనికి సంబంధించి మనకి ఇంటర్ఫెరాన్ ఆల్రెడీ డోసెస్ ఇంజెక్షన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాన్ని మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. సో ఈ మందుల్ని డాక్టర్స్ అనుకోండి, ఎవరైతే ఈరోజు ఈ కోవిడ్ ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యారో హాస్పిటల్స్ వాళ్ళ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రజలకు కూడా మనం అవగాహన కల్పించాలి. ఎందుకంటే రెమ్డెసివిర్ దొరకకపోతే ఇంకా ఈ పర్సన్ ఇబ్బందులు పడతాడు, సీరియస్ అవుతుంది, ప్రాణాలు పోతాయనే పరిస్థితుల్లో అలాంటి భావనలో మనం ఉన్నాం కాబట్టి వాటి నుంచి మనం బయటికి రావాలి. సో రెమ్డెసివిర్ బదులు మనం ఇంటర్ఫెరాన్ ఈరోజు ఇంజెక్షన్ వాడుకోవచ్చు. అలాగనే మార్కెట్లో చిన్న ట్యాబ్లెట్స్ డాక్సిసైక్లిన్ ఏదైతే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఉన్నాయో, యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయో వీటిని కూడా రిప్లేస్మెంట్ కింద ఎజిత్రోమైసిన్ కూడా మనం వాడుకోవచ్చు. అలాగనే ఈ లో మాలిక్యులర్ హెపారిన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎపిక్స్బాన్ అండ్
రోవరెక్స్ బ్యాన్, ఇవన్నీ కూడా ఆల్రెడీ మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం ఇది ఎనోక్స్పెరాన్ అని చెప్పేసి ఈ మందుల పనికే మన డాక్టర్స్ కానివ్వండి, మన హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కూడా ఈరోజు పరిగెడుతున్నాయి. అలాగనే టొస్లిజుమాబ్ మనం రెగ్యులర్గా వింటున్నాం. ఇది సైటోకైన్ స్ట్రామ్ ఆఫ్ చేయడం కోసం మనం ఇంజెక్షన్ ఇస్తుంటాం. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఆల్టర్నేటివ్గా బార్సిటినిబ్ అండ్ టొఫాసిటినిబ్ ఈ 2 రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒకటి ఈ డ్రగ్స్ని రేషనల్గా జ్యుడిషియల్గా వాడటం, నిజంగా ఎవరికి అవసరమైతేయో వాళ్ళకి ఇవ్వటం. రెండోది వచ్చేసేసి ఈ డ్రగ్స్ ఏదైతే ప్రాచుర్యంలోకి వచ్చిన డ్రగ్స్ ఉన్నాయో వాటిని కాకుండా ఆల్టర్నేటివ్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాడటానికి మేము ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా రెగ్యులర్గా గవర్నమెంట్ ఆధ్వర్యంలో టీమ్స్ని ఏర్పాటు చేసేసి ప్రైవేట్ హాస్పిటల్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం, రాష్ట్ర స్థాయిలో అలాగనే జిల్లా స్థాయిలో. ఇకపోతే మన దేశంలోని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఏదైతే ఫీవర్ సర్వే టేకప్ చేసిందో, మనం గత 1 వీక్ నుంచి కూడా ఈ ఫీవర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల ప్రకారం నడుస్తున్నది. జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిఎంఎన్హెచ్ఓస్ దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్టేట్ లెవెల్లో మన చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఇతర సీనియర్ అఫీషియల్స్ అందరూ కూడా దీన్ని రెగ్యులర్గా పర్యవేక్షిస్తున్న దాని ఫలితాలు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్ అడ్మిషన్స్ తక్కువైనాయి అంటే డెఫినెట్గా మనం ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎవరైతే సిమ్టమాటిక్ కేసు ఉన్నాయో ఆ సిమ్టమాటిక్ కేసుని ఐడెంటిఫై చేయడం వల్ల, వాళ్ళకి ఈ మెడిసిన్ కిట్స్ ఇవ్వటం వల్ల, వాళ్ళు ట్రీట్మెంట్ని ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళు సీరియస్ ఆర్ సివియర్ కేసెస్ రూపంలో హాస్పిటల్లో ల్యాండ్ అవ్వకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీనిలో భాగంగా 2 రకాల స్ట్రాటజీస్ని మనం ఫాలో అవుతున్నాం. ఒకటి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటల్స్లో, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం ఈరోజు ఓపీ సర్వీసెస్, కోవిడ్ ఓపీ సర్వీస్ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు 5,05,204 మందిని మనం స్క్రీన్ చేయడం జరిగింది. దాంట్లో మనం 1,07,329 మందికి ఈరోజు మనం ఈ హోమ్ మెడిసిన్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగనే ఒక 24,887 టీమ్స్ ద్వారా, మెడికల్ టీమ్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 లక్షలకు పైగా హౌస్ హోల్డ్స్ని విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 70-75% హౌస్ హోల్డ్స్ మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. ఏదైతే చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయో ఆల్రెడీ ఒక 1 రౌండ్ హౌస్ హోల్డ్ సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంటింటికి తిరగడం ద్వారా మనం మొత్తం మీద 1,59,760 కిట్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది.